ఏంటంటే పూర్వకాలంలో ఒక రాజుగారు ఉన్నారట. ఆ రాజుగారికి ఒక ముని అనుగ్రహం వల్ల పక్షులు జంతువులు మాట్లాడుకున్న ప్రతి మాట, ప్రతి జీవి మాట్లాడుకున్నటువంటి మాటల భాష తెలుసుట అతనికి. చెప్పిన ఆయన, ఈ భాష నీకు మాత్రమే చెప్పాను, మళ్ళీ నీ ఇష్టం కదా నీ భార్యకి చెప్పక నీ తలపగిలి చచ్చిపోతావురా అన్నారు. అనేసరికి అలాగని ఎవరికి చెప్పనండి అన్నాడు. ఇలా ఉంటూ ఉండగా రాజుగారు భార్య కలిసి ఇద్దరు ఒకేసారి కూర్చొని భోజనం చేస్తున్నారు. సామాన్యంగా అలా చేయకూడదు, కానీ వాళ్ళు కాబట్టి చేస్తున్నారు, రాజులు కదా, అందుకోసం చేస్తూ ఉంటే ఆ రాజుగారి భార్య పళ్ళలో నుంచి ఒక చిన్న చీమ నెమ్మదిగా బయలుదేరి రాజుగారి పళ్ళలోకి వస్తుందన్నమాట. వస్తూ ఉంటే ఇంకో చీమ ఆ చీమను కలిసిందిట. కలిసి ఒక చీమ ఇంకో చీమతో ఉంటుంది, ఏమే నీకు బుద్ధి ఉందా లేదా, రాజుగారేమో మహానుభావుడు, ఆయన పెద్ద మొగుడు భర్త, ఆమె పెళ్లిలో తప్ప మళ్ళీ ఉచ్చిష్టం వాడికి అంటవచ్చా, నువ్వు కాస్త వచ్చి భార్య ఉచ్చిష్టం ఎంగిలి తీసుకొచ్చి నువ్వు రాజుగారి దాంట్లో పెడుతున్నావే, ఇది అన్యాయం కదా, ధర్మ విరుద్ధం కదా అని ఆ ఆడచీమ మగ చీమ ఇద్దరు మాట్లాడుకుంటున్నారట. మాట్లాడుకుంటే ఇదంతా రాజుగారికి అర్థమైంది. ఆయన భార్యకి ఏమర్థమవుతుంది, అర్థం కాదు, ఆవిడ తింటున్నది అనమాట. ఈయన బ్రహ్మాండంగా ఆ మాటలు విని వాళ్ళల్లో ఎంత నీతి ఉన్నది, ఎంత పద్ధతి ఉందని బ్రహ్మాండంగా నవ్వొచ్చి నవ్వాడు. ఆయన నవ్వితే వెంటనే ఆవిడ ఎందుకు నవ్వారండి అంది. ఏదో నవ్వానులే అన్నారు. కాదు చెప్పండి ఎందుకు నవ్వారో చెప్పండి అని. ఏదో నవ్వొచ్చింది, నవ్వు ఆపుకోలేక నవ్వుతున్నాడు, చెప్పండి సమాధానం చెప్పట్లా. చెప్తుంటే మీరు చెప్తే కానీ లాభం లేదన్నారు. చెప్తానులే, ఎప్పుడో చెప్తానులే, తర్వాత చూస్తానులే, ఏదో అబద్ధం చెప్పడం ఇష్టం లేదు, నిజం చెప్తే చచ్చిపోతాడు, ఇది పరిస్థితి అనమాట. అందువల్ల నేను ఏదో అన్నాడు. కాదు మీరు చెప్తే కానీ లాభం లేదంటే చివరికి 2-3 రోజులు మాట్లాడటం మానేసింది. మీరు చెప్పకపోతే నేను ఉండను, వెళ్ళిపోతాను, అది ఇదన్నది. ఓహో ఇందాక వచ్చింది ఆ పరిస్థితి అనుకొని, అయితే ఇక్కడ కాదు కాశీకి వెళ్ళి చెప్తాను లేపా అన్నమాట. ఇందే పోతే అక్కడ చెప్పగానే తలకాయ పై చచ్చిపోతాడు కదా, అప్పుడు కాశీలో పోతే కాశ్యాంత మరణాన్ని ముక్తి, అందుకోసం కాశీలో చెప్తా అన్నాడు. సరే అని కొంత దూరం వెళ్ళిన తర్వాత అరణ్య ప్రాంతం దగ్గరికి వచ్చారట ఆ భార్యాభర్తలు ఇద్దరు. సరే అక్కడ ఆ గుర్రం అంతా ఆపి అక్కడ కూర్చున్నారు. కూర్చుంటే అక్కడ ఒక మేక, ఆడమేక మగమేక ఉన్నాయిట. ఆ మగమేకతో ఆడమేక అన్నదిట, నువ్వు కాస్త కొద్దిగా ఆకులు కావాలి, ఆ పాడుపడ్డ బావి దగ్గర చాలా ఆకులు ఉన్నాయి, అది తీసుకురా అన్నదిట. అంటే నా వల్ల కాదు, అక్కడ దిగితే నేను పడిపోతానే అని అన్నదిట. మగమేక కాదు, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నువ్వు తీసుకురావాల్సిందే, లేకపోతే నేను ఊరుకోను, నేను చచ్చిపోతాను అన్నది. అంటే అదేమంటే చచ్చిపోతానని బెదిరిస్తే పరిగెత్తుకొచ్చిన ఈ వెర్రి విధవ రాజులాగా ఉంటాను అనుకున్నావేమో, పోతే పో, నాకు అవసరం లేదు అన్నదిట. ఈ జంతు భాష నీకు వచ్చుగా అనుకోని అప్పుడు కాదు వరి వీటి దగ్గర కూడా నేను లోకు అయిపోయానా అని అనుకొని సరే వెంటనే సంచి తీసుకొని కొత్త ఇంటికి వెళ్తామన్నట్ట. ఎందుకు వెళ్ళాలండి అన్నది. అంటే ఎందుకు వెళ్ళాలి, ఇప్పుడు నేను చెప్పను నీకు రహస్యం, నువ్వు నోరు మూసుకొని పడుండు.